హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ నెలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైన పథకాలకి సంబంధించినటువంటి తేదీలు అయితే రావడం జరిగింది. సో మనకు ముఖ్యంగా డిసెంబర్ నెలలో పెన్షన్లు ఇస్తారు, ఈ యొక్క రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇవి రెండు కాకుండా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అయితే ఉన్నాయన్నమాట. వాటి గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కియోస్కో సెంటర్లు అనేటివి ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఒక మంచి టాపిక్ అయితే చెప్పవచ్చు. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక కార్యక్రమం అనేది జరగబోతుంది. దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట డ్వాక్రా మహిళలకి. ఇది కాకుండా మళ్ళీ నిరుద్యోగ యువతకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్లు అనేవి జరగబోతున్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఉంది. దీంతో పాటు ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కొంతమందికి ఆగిపోయి ఉన్నాయి, వాటికి సంబంధించి, వీటితో పాటు 2026 జాబ్ క్యాలెండర్కి సంబంధించి, మరియు 2026లో అమలు కాబోతున్నటువంటి పథకాల మీద క్యాబినెట్ మీటింగ్లు, ఇలా చాలా సమాచారాలు అయితే వచ్చాయి. డిసెంబర్ నెలకు సంబంధించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, ఎందుకంటే అన్ని పథకాలకు సంబంధించి వివరిస్తున్నాను కాబట్టి ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి కార్యక్రమం మరియు పథకానికి సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్లోనే ముందు మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, ఓకేనా. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ముందుగా పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ నెల 29వ తేదీన అయితే పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటారనమాట సచివాలయం స్టాఫ్ అయితే. 30 తేదీ సెలవు ఉంది కాబట్టి కాబట్టి ఈ యొక్క స్టాఫ్ తీసుకునేటువంటి డబ్బులన్నింటినీ కూడా డిసెంబర్ 1వ తేదీన పింఛన్ లబ్ధిదారులకైతే అందించబోతున్నారు. అలానే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే అపీల్ చేసుకుని ఉన్నారో పెన్షన్కి సంబంధించి, అంటే రీసెంట్గా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ల పర్సంటేజ్ ఆధారంగా చాలా మందికి కూడా పెన్షన్ అనేది కోల్పోవడం జరిగింది. అలానే కొంతమంది పెన్షన్ల రకం చేంజ్ అయింది, వాటి కొరకైతే అపీల్ చేసుకుని ఉన్నారు. వారికి సంబంధించి ఫైనల్ నోటీసులు అనేవి డిసెంబర్ నెలలో అయితే ఇవ్వబోతున్నారు అనమాట. అలానే ముఖ్యంగా 2026లో కొత్త పెన్షన్లు అనేవి అందుబాటులోకి అయితే రాబోతున్నాయండి. ఈ 2026లో కొత్త పెన్షన్ల విభాగంలో ముఖ్యంగా ముందుగా సదరం పెన్షన్లనే అవకాశం అనేది ఇవ్వచ్చు అనమాట. ఆ తర్వాత మనకు విడతల వారీగా ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్స్, అదేవిధంగా విడో పెన్షన్స్, వీటితో పాటు వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్లను 2026లో 1 by 1గా ఇవ్వబోతున్నారనమాట. ముందుగా మాత్రం సదరం పెన్షన్లే ముందు, అంటే 6,000 రూపాయలు, 15,000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షన్లకి అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక డిసెంబర్ నెలలోనే కొత్త స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియలు అయితే జరుగుతాయి. ఎందుకంటే డిసెంబర్ 1-2 తేదీల్లో పెన్షన్ల పంపిణీ అనేది కంప్లీట్ అయిపోగా రిమైనింగ్ అమౌంట్ అనేది ఉంటుంది కదా, దాన్ని అదేవిధంగా లబ్ధిదారులు ఎందుకు పెన్షన్ తీసుకోలేదని చెప్పి రికార్డ్ అనేది ఎంట్రీ చేస్తారనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ భర్త చనిపోయినట్లయితే, భార్య కనుక ఉన్నట్లయితే వారికి స్పోర్ట్స్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ డిసెంబర్లో అప్లై చేస్తారు. మీకు జనవరిలో అయితే స్పోర్ట్స్ కేటగిరీలో పెన్షన్ అనేది వస్తుంది. ఇది పెన్షన్ల విభాగంలో జరిగేటువంటి సమాచారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రేషన్ కార్డుల మీద అయితే ఉంటుందండి. ముఖ్యంగా రేషన్ కార్డుల పంపిణీలో అయితే 2026లో మార్పులు అయితే ఉన్నాయన్నమాట. 2026 జనవరిలో అయితే రేషన్ పంపిణీలో కొత్తగా సరుకులను అయితే యాడ్ చేయబోతున్నారు అనమాట. వాటికి సంబంధించిన సమాచారం అయితే ఇప్పటికే అందిందనమాట. ఈ యొక్క గోధుమలు మరియు ఈ యొక్క రాగులు, సజ్జలు, వీటితో పాటు కందిపప్పు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం కూడా అందింది. పూర్తి వివరణ అనేది మనకు డిసెంబర్ నెలలో తెలుస్తుంది అనమాట. 2026 జనవరిలో ఏ రేషన్ ఇవ్వాలనే దాని మీద. అయితే రేషన్ పంపిణీ కార్యక్రమాలు అనేటివి ఆల్రెడీ డిసెంబర్ నెలకు సంబంధించి అయితే ఈ నెల 26వ తేదీన మొదలు కాబోతున్నాయి అనమాట. రేషన్ పంపిణీలు అందరూ కూడా తీసుకోండి. ముఖ్యంగా రేషన్ విభాగానికి సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేటివి డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు. వీటికి సంబంధించి మీరు అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. మనకు సెప్టెంబర్ నెల వరకు మాత్రమే ఫ్రీగా అయితే ఈ యొక్క కార్డు అనేది, స్మార్ట్ కార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ స్మార్ట్ కార్డ్స్ అనేటివి నెక్స్ట్ నుంచి తీసుకునే వాళ్ళకి సంబంధించి 40 రూపాయలు పే చేస్తేనే మీకు కార్డు అనేది అలాట్ కావడం జరుగుతుంది. ఆ కార్డుకి సంబంధించి మీరు పేమెంట్ కూడా చేయాల్సి అయితే ఉంటుందని సమాచారము. ఇక డిసెంబర్ నెలలో ఈ యొక్క రేషన్ కార్డుల విభాగంలో ఎవరికైతే ఈకేవైసీ లేకుండా పేర్లు అనేవి కొనసాగుతూ ఉన్నాయో వాటి పేర్లను తొలగించే అవకాశం అయితే ఉంటుంది. అలానే వారికి మరొక అవకాశం కూడా ఇస్తారనమాట, ఈకేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్పి. ఈ విధంగా రేషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం డ్వాక్రా మహిళల గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. డ్వాక్రా మహిళలకు 10,000 కియోస్కో సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కియోస్కో సెంటర్ అనేది ఏంటంటే, డ్వాక్రా మహిళలకు సంబంధించి మీ సేవ తరహాలో సేవలు అందించుకునే విధంగా వారికి ఈ యొక్క ఎక్విప్మెంట్ కూడా సబ్సిడీ మీద లోన్ అనేది ఇచ్చి ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకుని, అంటే ఇంటర్నెట్ సర్వీస్ సెంటర్ అనేది ఏర్పాటు చేసేసి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొంత
ప్రజలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లు అనేవి జరపడము, వీటితో పాటు మీ సేవలో ఈ యొక్క కామన్ సర్వీస్ సెంటర్లో ఉండేటువంటి సర్వీసులను కూడా కొన్ని ఈ యొక్క కియోస్కో సెంటర్లకు లాగిన్స్ అనేటివి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి సమాచారం అనమాట. సో డ్వాక్రా మహిళలు ప్రస్తుతానికైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అయితే మెప్మా ద్వారా అయితే ఈ యొక్క కియోస్కో సెంటర్లు అనేటివి ఏర్పాటు చేసుకునేదానికి సో ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి 2 లక్షల రూపాయలు ఫస్ట్ ఎక్విప్మెంట్కి సంబంధించి లోన్ అనేది ఇస్తారనమాట. తర్వాత మీరు మీ ఇంటి దగ్గర ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి, ఒక చిన్న రూమ్ అనేది. ఆ రూమ్లోనే ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని మీరు ఈ యొక్క కియోస్కో సెంటర్ అనేది నడుపుకొని మీరు నెలకి దగ్గరగా 30,000 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి అవకాశం అయితే కల్పిస్తామని చెప్పి చెప్తుంది అనమాట ప్రభుత్వము. సో వీటి మీద త్వరలోనే అప్డేట్స్ అనేవి వస్తాయి. ఈ కియోస్కో సెంటర్ అనే మాటను మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా డిసెంబర్ నెలలో అప్డేట్ అనేది వస్తుందన్నమాట పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి. ఈ యొక్క అప్డేట్ అయితే ఉంది డ్వాక్రా మహిళలకు సంబంధించి డిసెంబర్ నెలలో. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్లు అనేవి ప్రారంభం కానున్నాయండి. డిసెంబర్ నెలలోనే స్కిల్ టెస్ట్లు అనేవి జరుగుతాయన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు సచివాలయం స్టాఫ్కి సంబంధించి మోక్ టెస్ట్లు అనేవి కొన్ని జిల్లాల్లో అయితే టెస్ట్ చేయబడ్డాయి అనమాట. ఈ మోక్ టెస్ట్లు అనేవి అన్ని సచివాలయాల్లో సక్సెస్ఫుల్ అయినప్పుడు మనకు స్కిల్ టెస్ట్లు అనేవి జరుగుతాయి అనమాట. ఈ స్కిల్ టెస్ట్ల ద్వారా సో ఎవరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి పొందేందుకు ఎలిజిబుల్ అవుతారు అనే దాని మీద ఒక టెస్ట్ అనేది ఉండబోతుంది మనకి. ఆ టెస్ట్లో మనకు ఆడియో ద్వారా టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా వీడియో ద్వారా టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా ఒక 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. వాటికి ఆన్సర్లు అనేవి పెట్టాలి. అదేవిధంగా ఈ స్కిల్ టెస్ట్ ఏమైనా చేంజ్ చేయాలా లేదా అనే దాని మీద కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన సర్వే అయితే జరిగింది కదా, అందులో భాగంగానే ఇన్ఫర్మేషన్ అనేది మనకు డిసెంబర్ నెలలో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ద్వారా ప్రభుత్వం ద్వారా మనకు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అనేది ఇంటి దగ్గర నుంచే పనిచేసుకునే విధంగా అవకాశాన్ని అనేది కల్పించే దాని కొరకు సర్వే అయితే చేయబడిందనుక చెప్పవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ అప్డేట్స్ అనేవి ఉన్నాయండి. సో వీటితో పాటు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ 2026లో జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది డిసెంబర్ నెలలోనే విడుదల కాబోతుంది అనమాట. అలానే 2026లో అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా వివరాలు అనేటివి ఈ ప్రభుత్వం అయితే అందించబోతుంది. ఇందులో ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి రావచ్చు, అదేవిధంగా మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చండి. సో నేను తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఫాలోఅప్ చేస్తుంటాను, మీకు అందరికీ కూడా వివరంగా అయితే అందిస్తాను. అదేవిధంగా మనకు కొన్ని క్యాబినెట్ మీటింగ్లు కూడా జరగబోతున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే మనం జాబ్ క్యాలెండర్ అదేవిధంగా 2026లో విడుదల కావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి వాటి మీద క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం పెన్షన్ల పంపిణీ, రేషన్ పంపిణీ, అదేవిధంగా కియోస్కో సెంటర్లు మరియు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించిన స్కిల్ టెస్ట్లు ఈ 4 మాత్రం కన్ఫర్మ్ డిసెంబర్ నెలలో. సో రిమైనింగ్ వచ్చేసి ప్రభుత్వ పథకాల మీద అప్డేట్స్ రావడము, అదేవిధంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ మీద అప్డేట్స్ రావడం మాత్రం జరగబోతుంది అనమాట. సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్ డిసెంబర్ నెలలో అమలయ్యేటువంటి పథకాలు, ముఖ్యమైన కార్యక్రమాలకు సంబంధించి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీటి మీద ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.